ఒక స్కూల్లో ఒక 50 మంది 10th క్లాస్ పిల్లలుంటే వారి టీచర్స్ అయినా ఏమండి వాళ్ళ పిల్లలకి 500కి పైగా మార్కులు రావాలని వాళ్ళు రాత్రి పగలు కష్టపడి వారు ఎంత టెన్షన్ పడిపోతారో. ఎందుకు? వారి పిల్లలు మంచి మార్కులు రావాలి వాళ్ళ పిల్లలకి. వాళ్ళ కన్నోళ్ళు కాదు, వాళ్ళ స్కూల్లో పిల్లలు. మేము స్కూల్ మాస్టర్లం కాదు. పిల్లలకి మంచి మార్కులు వస్తే అంతటితో వాళ్ళ బాధ్యత అయిపోయింది. తల్లిదండ్రుల బాధ్యత అయిపోదు. పిల్లలకు మార్కులు రావడం కాదు, వాళ్ళు ప్రయోజకులు అయిందాక తల్లిదండ్రులు వాళ్ళు పణంగా పెట్టేస్తారు వాళ్ళ జీవితాలు. అలాంటి బ్రతుకులే మా బ్రతుకులు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీ ద్వారా మాకు ఎప్పుడు సంతోషం వస్తుందంటే మీరు పరిపూర్ణమైన క్రైస్తవులై ప్రభు ఎదుట నిలబడేంత వరకు మాకు ప్రసవేదనే. దాని గురించి బాధ్యత చెప్పాల్సిందే. మీరేదో ఇల్లు కడితే సంతోషం కాదు, మీరేదో ఉద్యోగాలు చేస్తే సంతోషం కాదు. ఇది సహజంగా దేవుడు మీకు అవసరమైన వాటిని ఇస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు దేవుడు ఏది అవసరమో దాన్ని ఇచ్చేస్తాడు. ఎవరు స్తోమత కొలది వారికి వారి సామర్థ్యాన్ని బట్టి వారి కష్టార్జితాన్ని బట్టి వారి తెలివితేటలను బట్టి దేవుడు ఇస్తాడు. నేను కాదనను. కానీ ఇది కాదు ముఖ్యమైనటువంటిది. మీరు పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే మీరు దేవుని ఎదుట నిలబడి సత్యాన్ని అనుసరించేటువంటి వారు ఉన్నప్పుడు.